హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య గారు టమాటో ఎండు చేపలు వంకాయ కర్రీ వండారు. ఈ కర్రీ ఎలా చేయాలో మీరు చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎండు చేపలు వేసుకుని వేయించాలి. ఇలా వేయించిన ఎండు చేపలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఒకసారి గరిటెతో కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఇవి ఇలా గరిటెతో తిప్పుకొని బాగా వేగాక ఇందులో టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసాక ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు బాగా వేగాక కొద్దిగా పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ఇవి బాగా కూరకు పట్టేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలను వేయాలి. వేసుకొని బాగా గరిటెతో కలపాలి. తర్వాత కొత్తిమీర వేసి కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమాటో ఎండు చేపల వంకాయ కర్రీ రెడీ.